దివ్యలక్క బయటికి వెళ్ళిన తర్వాత అస్సలు నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు చేయడానికి. నేను రివ్యూ కూడా చెప్పలేదు. అది అలా అయిపోయిందనమాట. అండ్ నాకు పెద్దగా ఏం చెప్పాలో అర్థం కాలేదు, టు బీ ఫ్రాంక్. కానీ ఆవిడ బయటకు వచ్చేసిన తర్వాత బస్సులో చూశాక దివ్యలక్క ఏమన్నారంటే, నేనే రావాలనుకుంటే వస్తా, వెళ్ళాలనుకుంటే వెళ్తా అన్నారు. ఆ పాయింట్ నాకు గట్టిగా అనిపించింది. రావాలనుకుంటే రావడం ఏంటి, వెళ్ళాలనుకుంటే వెళ్ళడం ఏంటి? బిగ్ బాస్ ఏమన్నా మీ ఇల్లా అని అడగాలనిపించింది. అంటే మీ అమ్మగారి ఇల్లా అనిపించింది. అమ్మగారి ఇంటికే కదా పర్మిషన్ లేకుండా వచ్చి వెళ్తూ ఉంటాము, ప్రత్యేకంగా చెప్పం, కారణాలు ఉండవు, నచ్చితే వెళ్ళిపోతూ ఉంటాం, అలా అనిపించింది. మరి ఏంటో ఇది. కానీ ఆవిడ ఏదో ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను, ఒక 1 వీక్ ఉండి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ 3 వీక్స్ ఉండిపోయాను అన్నారు. మరి ఎందుకు వెళ్ళే ముందు కప్పు నాదే, కప్పు నమదే అని చెప్పారు? శ్రీను గారు చాలాసార్లు ఇంటర్వ్యూస్లో ఆవిడ లోపల ఉన్నప్పుడు కూడా కప్పు కొట్టుకొని వస్తారు మా మాధురి అని చెప్పేసి చెప్పారు. మరి దీన్ని ఎలా అనాలి? ఆమె నేను ఇప్పటి వరకు చాలా పాజిటివ్గా చెప్పుకుంటూ వచ్చా. బట్ బస్కి వచ్చిన తర్వాత ఎందుకు ఆవిడ ఫ్లిప్ అయ్యి డబల్ టంగ్ మాట్లాడుతున్నారు? ఆ ఫౌల్డ్ మౌత్ ఓకే, ఒప్పేసుకున్నారు ఆవిడ కూడా. మరి డబల్ టంగ్ ఎందుకు? వచ్చేసిన తర్వాత ఒక మాట ఎందుకు? తనూజానే నామినేట్ చేసింది ఆవిడ్ని. తనూజ సేవ్ చేసిద్దేమో అనుకున్నాము, ఎందుకంటే ఆమెకి అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి నామినేట్ చేశా అన్నట్టుగా చెప్పింది. ఈవిడే నేను తనకి నామినేట్ చేయమన్నాను అని అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఎవరు కావాలని నామినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలనుకోరు, అలా అనుకుంటే అసలు రారు. మరి ఈవిడ ఎందుకు అలా అన్నారు నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళ ఆయన బర్త్డే ఉందని చెప్పారు, ముందు తెలీదా బర్త్డే ఉందని సంగతి? కప్పు కొట్టుకొని రావాలి అని వెళ్ళినప్పుడు తెలీదా? ఇప్పుడే అనిపించేసిందా? అంటే ఉండలేకపోయారా లోపల? అంటే బిగ్ బాస్ టీంకి వీళ్ళకి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా బయట చెప్తున్నట్టు? మరి ఎందుకు బిగ్ బాస్ని మీరు బ్యాడ్ చేస్తున్నారా, మిమ్మల్ని మీరు బ్యాడ్ చేసుకుంటున్నారా? నాకేం అర్థం కాలేదు ఫ్రెండ్స్. మరి మీరేమంటారు చెప్పండి.